హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అమ్మ బ్లాగ్స్. సో ఈరోజు చేసిన మా బ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాం కొండాపూర్. సో మీకు ఇప్పుడు గుడంతా చూపిస్తాను. లెట్స్ గో. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్. చూసారు కదా ఎంత బాగుందో ఎంట్రన్స్. ఆ త్రిశూలము, అందరు దేవుళ్ళు, గోపురం చాలా బాగుంది డిజైన్. ఇది ఎంట్రన్స్. డోర్స్ కూడా చాలా బాగుంది. మంచిగా డోర్ లో త్రిశూలం అదిగోండి. ఇది లోపలికి వెళ్ళాక చూడండి, ఇటు సైడ్ కూడా అలాగే ఉంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా అదిగోండి త్రిశూలం ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా త్రిశూలం. సో టెంపుల్ కూడా బాగుంటుంది పీస్ఫుల్ గా. మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇక అక్కడే ఉండాలనిపిస్తుంది. అయ్యో చూడండి, గుడిలో కూడా అదిగోండి, గుడిలో కూడా దానికి ఐడల్స్ చేశారు దేవుడివి. అదిగోండి అర్ధనారీశ్వరుడు. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం. బాగున్నారు కదండి దేవుడు. నాకైతే చాలా బాగా నచ్చారు దేవుడు. సో అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ పైన కూడా త్రిశూలం ఉంది. కానీ ఇది చెప్పాలంటే టెంపుల్ చాలా బాగా డిజైన్ చేశారు. అదిగోండి గుడి పక్కకే, అదిగోండి మళ్ళీ ఒకసారి మీకోసం జూమ్ చేస్తున్నాను చూడండి. అదిగోండి టెంపుల్ పక్కకే, ఇందాక చెప్పాను కదా, పక్కకే మళ్ళీ త్రిశూలం, ఇంకా త్రిశూలం ముంగట శివ పార్వతుల్లో కూర్చొని ఉంటారు. ఇదేనండి, ఇక్కడ శివరాత్రికి శివ పార్వతుల కళ్యాణం కూడా బాగా జరుగుతుంది. అదిగోండి మా ఫ్యామిలీ. ఇక్కడ కోరికలు కోరుకొని దీపాలు పెట్టుకుంటారు కదండి, అదే అన్నమాట. ఇటువంటి పాకశాల అంటే లోపల ఉండడానికి ఐటమ్స్ పెట్టుకుంటారు. ఇది హోమగుండమా, ఇక్కడ హోమం చేస్తారు. అదిగోండి గజస్తంభం కూడా ఎంత పైకి చూడండి. కానీ పైన త్రిశూలంలా ఉంది, కింద ఇది శివుడు పెట్టుకున్న బొట్టులాగా ఉందండి, చాలా బాగుంది. ఇదిగోండి ఇదే ఇందాక మనం స్టార్టింగ్ లో చూసిన త్రిశూలం, చాలా బాగుంది కదా. ఇదే అండి గుడి, అంటే అర్ధనారీశ్వర టెంపుల్ కి ఇలా గోడకి ఇలా డిజైన్ ఇస్తారు, వేసి కింద స్లోగన్ లాగా రాస్తారు తెలుగులో. కానీ చాలా బాగుంది అలా. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. అదిగోండి మా చెల్లె ఫొటోస్ దిగుతుంది. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అదిగోండి మా అత్త వాళ్ళు, మా ఫ్యామిలీ. అదిగోండి మా డాడీ.